ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పసిడి ధరల్లో భారీ పతనం నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఒకే రోజు తులం 6,000 వరకు కూడా తగ్గిపోయింది. హైదరాబాద్ లోను గోల్డ్ రేట్స్ అన్ని కూడా ఢమాల్ అని అనిపిస్తూ ఉన్నాయి. రికార్డ్ స్థాయి నుంచి బంగారం రేట్ ఒక్కసారిగా కూడా దిగొచ్చింది. పసిడితో పాటే భారీగా వెండి ధర కూడా తగ్గుతుంది. మదుపరుల లాభార్జనతో తగ్గుదల పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. డాలర్ బలోపేతం కూడా ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తూ ఉంది. విజయవాడలోనూ పసిడి రేట్లు ఒక్కసారిగా కూడా తగ్గినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం అందని ద్రాక్షగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. శుభకార్యాల కోసం, పెట్టుబడుల కోసం పసిడి కొనాలి అంటే 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇలాంటి తరుణంలో బంగారం ప్రియులకు, సామాన్యుడికి ఊరటనిచ్చేందుకు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఒకే రోజులో తులంపై ఏకంగా 6,000 రూపాయలు తగ్గి సామాన్యుడికి బంగారంపై మళ్ళీ ఆశలు చిగురించేలా చేస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించి కొనాలి ఒకసారి. ఎందుకు అంటే ఒక రోజులోనే 6,000 రూపాయలు తగ్గింది అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఇంకా వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంది, ఇంకా దిగే అవకాశం కూడా ఉంది అని కూడా మార్కెట్ అనలిస్టులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి గోల్డ్ కొనేటప్పుడు కొంచెం ఆలోచించాలి అని కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రేటు భారీగా తగ్గింది కాబట్టి ధన్తేరాస్ టైంలో కూడా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అలాగే సిల్వర్ కూడా 2,03,000 వరకు వెళ్ళింది కూడా ఈరోజు తగ్గుముఖం పడుతూ ఉంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచించి కొనాలి. గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం గోల్డ్ రేట్ తగ్గుముఖం పడుతుంది అని కూడా మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. 65,000కు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ దండిగా కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ముందు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ 30 నుంచి 60 పెరిగింది. 60 నుంచి కూడా ఎంత స్పీడ్గా మనకి ఈ ఇయర్లో మనం చూసుకుంటే గోల్డ్ రేట్ అమాంతంగా ఎంత పెరిగిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఒక్కసారి వెనక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా నిపుణులు చెప్తూ ఉన్న నేపథ్యంలో కూడా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు, అలాగే గోల్డ్ కొనాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇంకొద్ది రోజులు ఆగితే బెటర్ అని కూడా మార్కెట్ అనలిస్టులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం గోల్డ్పై పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఆలోచించాలి అని అంటున్నారు. మొన్నటి వరకు కూడా అందరూ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకు అంటే 3 లక్షల వరకు చేరే అవకాశాలు సిల్వర్ కనిపిస్తూ ఉంది. సో ఇందు మూలంగా అయితే అందరూ కూడా ఎక్కువగా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపించాయి. అదే నేపథ్యంలో ఈ రోజు మనం రేట్ చూస్తే 1,65,000 అయితే సిల్వర్ తగ్గింది. అలాగే గతంలో మనం చూస్తే 2,03,000 పలికిన సందర్భాలు కూడా మనకి కనిపించాయి. కాబట్టి ఈ నేపథ్యంలో గోల్డ్ కూడా భారీగా దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కొనాలి అని అనుకున్న వాళ్ళు తక్కువ మొత్తంలో కొనుక్కుంటే బెటరు అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారి 6,000 పడింది అంటే కూడా ఇది మామూలు విషయం కాదు. నిన్న రేటు కూడా మనం చూస్తే చాలా వరకు గోల్డ్ తగ్గుముఖం పట్టిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా మనం చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను అయితే సృష్టిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా రికార్డు గరిష్ట స్థాయిలకు చేరింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. బంగారం ధర భారీగా తగ్గి పసిడి ప్రియులకు కొంత ఉపశమనాన్ని ఇస్తోందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ ని చూస్తే బంగారం ధర గణనీయంగా తగ్గినట్లుగానే కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్స్ నాణ్యమైన గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,28,150 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ రేట్ చూస్తే 1,17,500 రూపాయలకు దిగొచ్చింది. వెండి ధర కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. కిలో వెండి ధర ఇప్పుడు 1,65,000కు చేరుకుంది. మొన్నటి వరకు కూడా మనం చూసిన 2,03,000 పలికిన వెండి ధర అమాంతంగా కూడా ఆఫ్ రేట్కి తగ్గినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒక్క రోజులో పసిడి ధర సుమారుగా 6,000 రూపాయలు తగ్గడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోనే కాకుండా
ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. విజయవాడ బులియన్ మార్కెట్లో మనం చూస్తే 24 క్యారెట్స్ నాణ్యమైన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,27,200 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్స్ నాణ్యమైన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే 1,16,600 రూపాయలకు చేరుకుంది. ఇక్కడ కిలో వెండి రేటు కూడా మనం చూస్తే 1,62,000గా నమోదైంది. అలాగే ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం వెండితో మదుపరులు కొంచెం లాభార్జనకు దిగారు. అంటే అధిక ధరలకు చేరుకున్న తర్వాత కొంతమంది పెట్టుబడిదారులు తమ బంగారాన్ని అమ్ముకోవడం కూడా ఇక్కడ మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కారణంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలోపేతం కావడం కూడా ఒక ప్రధాన కారణంగా ఇక్కడ అంటే ఒక మెయిన్ పాయింట్ గా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా డాలర్ బలంగా ఉంటే బంగారంపై పెట్టుబడులు తగ్గుతూ ఉంటాయి. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం కూడా ఇందుకు దోహదపడుతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి బంగారం ధర పతనానికి దారి తీశాయని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.